హాయ్ అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ మిక్స్ వెజిటబుల్స్ కర్రీ. 10 రకాల కూరగాయలతో వెజ్ కర్రీ చేసుకుంటున్నాం అండి. ఈ మధ్య మనం ప్రోటీన్ డే జరుపుకున్నాం కదా, సో అన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్సే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కర్రీ డాబా స్టైల్లో చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. మసాలా కంటే నువ్వులు 2 స్పూన్లు, ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, జీడిపప్పు 15 నుంచి 20 అంటే ఒక 3/4 కప్పు ఉన్నాయండి. గరం మసాలా దినుసులు, మిరియాల పొడి, వెల్లుల్లి, అల్లం, పసుపు, కారం, సాల్ట్, కస్తూరి మేతి, కరివేపాకు, ఎండుమిర్చి ఒక 5-6, బటరు, క్యాప్సికమ్ 1 తీసుకున్నాను, కాలీఫ్లవర్ 1 కప్పు, 3 టమాటాలు తీసుకున్నాను, క్యారెట్ ఒక పెద్ద క్యారెట్, 1/2 కప్పు వరకు బీన్స్, 1/2 కప్పు పచ్చి బఠానీ, 2 బేబీ కార్న్స్, పన్నీరు, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, ఆలుగడ్డ ముందుగా కట్ చేసుకున్నాను కదండి, నల్లగా అయిపోతాయని సాల్ట్ వాటర్లో నానేసి పెట్టాను. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా దీనికి ఈ కర్రీ కావాల్సిన మసాలాలు సిద్ధం చేసుకుందామండి. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెట్టాను. ఇదే విధంగా ఈ స్టవ్ మీద మనం టమాటాలు ఉడికించుకోవాలి. 300 ml వాటర్ పోసానండి. ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 3 బాయిల్ చేస్తాం. ఇవి మన టమాటా ప్యూరీ కోసం అండి. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసాను. మసాలా వేయించుకుందాం. ఒక 5 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. సిమ్లో వేపుకోవాలండి. 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూను జీలకర్ర, 1/4 కప్పు జీడిపప్పు, గరం మసాలా, దాల్చిన చెక్క, 1/2 స్పూన్ లవంగాలు, 1 స్టార్ ఫ్లవరు, 4 ఇలాచీలు వేస్తున్నాను. ఈ మసాలా అనేది ఫ్రెష్గా చేసుకుంటే కూరకి టేస్ట్ కూడా ఇస్తుందండి. ఏ కూరకైనా అల్లం వెల్లిగడ్డ కానీ ఫ్రెష్ తీసుకోండి, ఆ కూర టేస్టే వేరుగా ఉంటుంది. మన అమ్మమ్మలు చేసిన కూర టేస్టీగా ఉండడానికి కారణం కూడా ఇదేనండి. వాళ్ళు ఫ్రెష్ మసాలాలు వేసుకునేవాళ్ళు. ఇప్పట్లాగా వాళ్ళకి మిక్సీ లేకపోయినా బండ మీద నూరి వేసేవారు. అందుకే అప్పుడేమైనా నింపుతూ నూరేవారు. అందుకే మనకు అంత టేస్ట్ ఉండేది. ఇవి వేగాయండి. ఒక 1.5 ఇంచ్ అల్లం ముక్క వేస్తున్నాను. 5-6 వెల్లుల్లి గర్భాలు తీసి వేస్తున్నాను. ఇవి అయిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇదే పాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మన వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం. ముందుగా మనం ఆలుగడ్డ ముక్కలు సాల్ట్ వాటర్లో నానేసాను. సాల్ట్ వాటర్లో నానేయకపోతే ఇవి నల్లబడతాయండి, సో ఇలా నానేసాను. ఇవి కాస్త వేగటం కూడా టైం పట్టదు కదా, సో ముందుగా ఆలు ముక్కలు వేసుకుందాం. ఆలు ఒక 50% వేగాయండి. ఇప్పుడు మనం మిగతా కూరగాయలు వేసుకున్నాం. కాలీఫ్లవర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్, బీన్స్, బేబీ కార్న్స్, 2 బేబీ కార్న్స్ తీసుకున్నాను, వేసేస్తున్నాను. ఇంకా మనం బఠానీలు, ఇంకా మష్రూమ్ ఉంది కదండి, అవి కర్రీ చేసుకునేటప్పుడు వేసుకుందాం. ఈ వెజిటబుల్స్ అన్నీ మనం 50% ఫ్రై చేసుకోవాలండి. ఈ వేగేలోపు మనం మసాలాలు వేసుకుందామా. ఆల్రెడీ వేయించిన నువ్వులు ఒక 2 స్పూన్లు, మనం ఫ్రై చేసుకున్న నువ్వులు. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ వేద్దాం. ఈ మసాలాలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఈ ఉల్లిపాయను పేస్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి బాయిల్ అవుతున్నాయి కదా, ఈ టమాటాలు కూడా పేస్ట్ చేసుకుందాం. ఈ వెజిటబుల్స్ వేగిపోయినాయండి. ఈలోపు నేను మసాలాలు సిద్ధం చేసుకున్నాను. చూడండి, మసాలా ఫైన్ పేస్ట్. అదేవిధంగా టమాటా ప్యూరీ, టమాటాలు బాయిల్ చేసి ఉడకపెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అన్నీ సిద్ధం చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పక్క స్టవ్ మీద సెట్ చేసి ఒక కడాయి పెట్టానండి. 3 స్పూన్ల బటర్ వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు బటర్ కాకపోతే నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఆయిల్ వేసుకోండి. ఈ వెన్న
250 డిగ్రీస్లో కరిగితేనే నెయ్యి తయారవుతుంది. అలా తయారైన నెయ్యిలో మనకు ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ మన కణజాలాల్ని ఇబ్బంది పెట్టుద్ది. సో నేను ఇక్కడ ఈరోజు వెన్న ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న వెన్న వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ జీరా చికెన్ కూడా కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్, ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ కొంచెం అంటే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే కలర్ మారుతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం మసాలాలో ఎండుమిర్చి వేసుకున్నాం కదండి. సో నేను ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. సాల్ట్ కూడా 1 స్పూన్ వరకు వేస్తున్నాను, చూసి వేసుకుందామండి. ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత మన టమాటా ప్యూరీ ఉంది కదా, ఈ టమాటా ప్యూరీని వేద్దాం. ఈ టమాటా ప్యూరీ కూడా మగ్గింది కదా. మసాలాలు మనం ఆల్రెడీ సిద్ధంగా పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడరు కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాం. మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. మంచి స్మెల్ వస్తుందండి. అన్నీ సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మసాలా చక్కగా వేగుతుంది. కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు మన వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, మనం 50% వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఈ వెజిటబుల్స్ వేసేస్తాం. 10 రకాల వెజిటబుల్స్. మనకి డైటిస్ట్ కూడా చెప్తారు కదా, రైస్ కన్నా మీరు వెజిటబుల్స్ ఎక్కువ తినండి అని. 2 మష్రూమ్స్ కట్ చేసి వేస్తున్నాను. అదేవిధంగా పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. ఇవి ఆల్రెడీ ఫ్రెష్ బఠానీ అండి. ఒకవేళ మీకు ఫ్రెష్ బఠానీ లేకపోతే డ్రై బఠానీలు అయితే రాత్రి అంతా నానబెట్టి బాయిల్ చేసి వేయాలి. నేను ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నాను, ముందు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా ముందుగా మనం ఫ్రై చేసుకోవటం వలన మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం చక్కగా పడతాయండి. పన్నీర్ కూడా వాటర్లో నానబెట్టాను, ఇది కూడా వేస్తున్నాను. నేను ముక్కలన్నిటికీ మసాలా పట్టించాను కదా. ఇప్పుడు వాటర్ పోసి ఉడికిద్దామండి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మసాలా కర్రీస్ ఏదైనా హాట్ వాటర్ వాడండి అని. హాట్ వాటర్ వేస్తున్నాను. ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. 1 స్పూన్ కొత్తిమీర వేసి బాగా అవనిద్దామండి. మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ వరకు ఉడకాలండి. మధ్య మధ్యలో 2 సార్లు కలుపుతూ ఉండాలి. ఓ 7-8 నిమిషాలు అయిందండి. ఒకసారి కలుపుదామా. దగ్గరకు వచ్చిందండి. ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నాను. అదేవిధంగా కస్తూరి మేతి 1 స్పూన్ నలిపేస్తున్నాను. మరో నిమిషం పాటు ఉడకనిద్దామండి మూత పెట్టేసి. ఈరోజు ఏం కూర చేయాలి అని ఆలోచించి చేసిన కర్రీ అండి ఇది. రిచ్ ప్రోటీన్, మంచి విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి కదా. మరో నిమిషం పాటు ఉడకనిద్దామండి. ఏదైనా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశము, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వచ్చే అనుభవం వృధా కాదు కదండి. ఇది నా అనుభవం, నా నమ్మకం కూడా. ఇలాంటి నమ్మకము, అనుభవము మీకేమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. అయిపోయిందండి, చూద్దాం. మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేస్తాం. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, ఇంకా పుల్కా, నాన్ రోటీ, ఇంకా జీరా రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఇవాళ నేను చపాతీ చేశాను. చపాతీతో టేస్ట్ చేస్తామండి. మాటలు లేవు, అంతే. నేను ఎలా హెల్దీ డిష్ కావాలని కోరుకున్నాను, అంతే హెల్దీతో సూపర్ టేస్ట్తో కుదిరిందండి. డిష్ అవుట్ చేసుకున్నామా. గుమ్మగుమ్మలాడిపోతుందండి. కమ్మనే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి. 10 రకాల కూరగాయలు, బోల్డ్ విటమిన్స్, మినరల్స్, రిచ్ ప్రోటీన్తో రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఒక హెల్తీ డిష్ తిన్నామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. పిల్లలకు
తించామన్నా హ్యాపీనెస్ కూడా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి పిల్లలకు తినిపించి మీరు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో చెప్తారు కదా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నానండి. మరో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీట్ అవుదాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.